ఇల్లు చేంజ్ అయినప్పుడు చాలా కామన్గా జరుగుతుంది. మీ విషయంలో మీ అత్తగారికి జరిగింది, చాలామంది విషయంలో మూవ్ అయిన తర్వాత పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా జరుగుతుంది. మూవ్ అయినప్పుడు ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీన్ని అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అంటారు. మూవ్ అయ్యేటప్పుడు కూడా చాలా యాంగ్జైటీ ఉంటుంది. సామాన్లన్నీ షిఫ్ట్ చేయడము, ఎట్లా ఉంటుందో కొత్త పరిశ్రమలు అనుకోవడము, తర్వాత ఎన్ని రోజులకి అడ్జస్ట్ అయ్యే పీరియడ్ అంతా కూడా కొంచెం యాంగ్జైటీ ఫేజ్ ఉంటుంది. ఈ యాంగ్జైటీ ఫేస్ చేసి కొంతమంది ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్లోకి వెళ్తారు, అంటే డిప్రెషన్లోకి వెళ్తారనమాట. ప్రతిదీ తను ఇల్లు వాస్తు గురించి కానీ, ఇంట్లో అచ్చిరాలేదని కానీ, ఏది జరిగినా కూడా లింక్ చేయడం చాలా సహజం. కాలు కింద పడడం కానీ, ఏదన్నా జంతువు కరవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్సిడెన్సెస్ జరిగాయి. అంతేకాని వాస్తుకి దీనికి సంబంధం లేదు, ఇల్లు అచ్చు రాకపోవడానికి దీనికి సంబంధం లేదు. ప్రాబ్లం అంతా బ్రెయిన్లో ఉంది. సో మీరు ఇంకెక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళినా, మీ మదర్ని, మీ అత్తగారిని సపరేట్గా దూరంగా పెట్టినా కూడా తన బ్రెయిన్ తనతోటే ఉంటుంది. ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకొక దాంట్లో లింక్ చేసి ప్రాబ్లం అయితే డెఫినెట్గా క్రియేట్ చేస్తారు. అందుకనే మీరేం చేస్తారు, ప్రొఫెషనల్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళాలి. తనకి యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్ లాంటి ప్రాబ్లం వచ్చి ఉంటుంది. వీళ్ళు దీనికి మందులతో ట్రీట్ చేస్తే తప్ప అది కుదరదు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్స్ కూడా అవసరం.